వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. నైతిక చిక్కుముడితో ప్రతి కథ ముగిసేను. రాజా విక్రమ్ బదులిస్తే భేతాళుడు ఎగిరిపోయేను. ఎప్పుడు మాట్లాడాలో, మౌనంగా ఎప్పుడు ఉండాలో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. చూడండి చూపిస్తాను. వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. ప్రాచీన భారతదేశంలో ఒక రాజ్యానికి విక్రమాదిత్యుడు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ఒక మహామాంత్రికుడు మరిన్ని మంత్రతంత్ర విద్యలను సాధించటానికి కారడవి మధ్యలో చాముండ సాధన మొదలుపెట్టాడు. ఆ మంత్రికుడు ఒకరోజు రాజా విక్రమ్ని కలిసి, రాజా, నా సాధన పూర్తి కావాలంటే నాకు మీ సహాయం కావాలి అని వేడుకున్నాడు. అప్పుడు రాజు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడు ఆ మాంత్రికుడు, రాజా, మీరు రేపు రాత్రి ఒంటరిగా ఒక రాజుగా కాదు, వీర ధీర విక్రమ్గా రావాలి, ఇది నా షరతు అని చెప్పి వెళ్ళిపోయాడు. తదుపరి రోజు రాత్రి రాజా విక్రమ్ ఒంటరిగా గుర్రంపై ప్రయాణిస్తూ కారడవి మధ్యకి వెళ్ళాడు. అక్కడ మాంత్రికుడు మంత్రతంత్ర పూజలు చేస్తూ కనిపిస్తాడు. ఆ మంత్రికుడు రాజా విక్రమ్ని చూసి ఇలా అంటాడు, రాజా, ఇది నా సాధన యొక్క చివరి రోజు. నా సాధన సిద్ధి కావటానికి పూర్ణహుతిగా ఒక మృత శరీరం కావాలి. ఇక్కడి కొద్ది దూరంలోని శ్మశానంలో చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ బేతాళుని మృత శరీరం కనిపిస్తుంది. రాజా, మీరు నాకు చెయ్యవలసిన సహాయం ఆ శవాన్ని తెచ్చి నాకివ్వడమే. ఒక రాజుగా నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఏమిటి, ఎందుకు, ఎలా అని మారు ప్రశ్నలు వేయకుండా నేనడిగిన సహాయం చెయ్యండి రాజా. బేతాళుడు సామాన్యుడు కాదు, చాలా జితుల మారి, వానితో మాట్లాడకుండా మౌనంగా ఉంటేనే మీ పని పూర్తవుతుంది అన్నాడు. అప్పుడు రాజు మాట్లాడకుండా శ్మశానం వైపు వెళ్ళి అక్కడి చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ ఉన్న బేతాళుని శవాన్ని తన భుజాలపై వేసుకుని మాంత్రికుడున్న అడవి వైపు వెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యలో బేతాళుడు రాజుకి చిక్కుముడి ఉన్న ఓ కథ చెప్పి సమాధానమిమ్మని రెచ్చగొడతాడు. విక్రమ్ మౌనంగా ఉంటే న్యాయమైన రాజుగా విఫలమవుతాడు. మరి సమాధానమిస్తే బేతాళుడు అదృశ్యమవుతాడు. ఇలా ప్రతిసారి రాజా విక్రమ్ సమాధానమివ్వడం, బేతాళుడు అదృశ్యమవటం, మరలా రాజు తిరిగి వెళ్ళి బేతాళుని మోసుకుని రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి కథ ఒక నైతిక చిక్కుముడితో ముగుస్తుంది. నిజమైన జ్ఞానం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అని తెలుసుకోవడంలో ఉంటుంది. పదండి, వరుసగా ప్రతి కథ చూసి దానిలో ఉన్న చిక్కుముడి ఏమిటో తెలుసుకుందాం. మొత్తం 25 కథలున్నాయి. అన్నింటినీ వరుసగా చూపిస్తాను, చూడండి. నా యూట్యూబ్ ఛానల్ ఆనందోషిని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే చివరి వరకు అన్నీ చూడొచ్చు. రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ శ్మశాన మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యంలో రాజు, అతనికి 3 రాణులు. 3 అందమైనవారు, సౌమ్య స్వభావులు. కానీ రాజుకు ఒక సందేహం, 3లో ఎవరు ఎక్కువ సున్నితమైన మనసు కలిగినవారు అని. ఒకరోజు రాజు 3 రాణులను ఒకే చోట కూర్చోబెట్టాడు. ఎవరికీ తెలియకుండా వారిని పరీక్షించాడు. మొదటి రాణి పాదాన్ని ఒక పువ్వు రెప్ప స్వల్పంగా తాకింది. ఆ క్షణంలోనే ఆమె ముఖంలో బాధ కనిపించింది. రెండో రాణి పాదానికి ఒక ముళ్ళు తాకింది, కానీ ఆమె ఏమాత్రం స్పందించలేదు. మూడో రాణి పాదానికి సూది మొన గుచ్చింది, అయినా ఆమె మౌనంగా ఉండిపోయింది. అంతా గమనించిన రాజు ఇలా చెప్పాడు, ఎవరికి ముందుగా బాధ అనుభవమైందో ఆమెయే అత్యంత సున్నితమైన రాణి. కథ చెప్పిన బేతాళుడు విక్రమ్ని అడిగాడు, బోలో విక్రమా, రాజు నిర్ణయం సరైనదేనా? విక్రముడు సమాధానమిచ్చాడు,
అవును బేతాళ, సున్నితత్వం అంటే ఎక్కువ బాధపడటం కాదు, సూక్ష్మంగా అనుభూతి చెందగలగడం. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎవరు ముందుగా బాధను అనుభూతి చెందుతారో వారే అత్యంత సున్నితమైన వారు. ముగ్గురు అన్నదమ్ముల కథ. రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. పెద్దవాడు జ్ఞానవంతుడు, మధ్యవాడు ధైర్యవంతుడు, చిన్నవాడు దయాగుణం కలిగినవాడు. ఒకరోజు వాడి కుటుంబానికి ఘోరమైన ప్రమాదం ఎదురైంది. తమ ప్రియమైన వ్యక్తిని రక్షించేందుకు ముగ్గురు త్యాగానికి సిద్ధమయ్యారు. పెద్ద అన్న తన సంపద అంతా ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. మధ్య అన్న తన ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. చిన్న అన్న ఏమీ చెప్పకుండా తన కోరికలను, ఆశలను త్యాగం చేశాడు. ఎటువంటి గుర్తింపు ఆశించలేదు. ఈ కథ చెప్పిన తర్వాత బేతాళుడు విక్రమ్ని అడిగాడు, బోలో విక్రమ, ముగ్గురు త్యాగం చేశాడు, కానీ నిజమైన త్యాగం ఎవరిది? విక్రముడు కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు, బేతాళ, ప్రదర్శన కోసం చేసిన త్యాగం కాదు, ప్రతిఫలం ఆశించకుండా చేసిన త్యాగమే నిజమైన త్యాగం. అది చిన్న అన్నదే. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ప్రతిఫలం ఆశించని త్యాగమే నిజమైన త్యాగం. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. పతివ్రత స్త్రీ. ఇంకోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుణ్ణి భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. మళ్ళీ బేతాళుడు ఒక కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక గ్రామంలో ఒక పతివ్రత స్త్రీ నివసించేది. ఆమె భర్తపై అపారమైన ప్రేమ, అచంచలమైన నిష్ఠ కలిగినది. ఆమె జీవితం మొత్తం భర్త సేవకే అంకితమైంది. ఒకరోజు విధి ఆమెను కఠినంగా పరీక్షించింది. ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులందరూ చేతులెత్తేశారు. కాని ఆ స్త్రీ ఆశ వదల్లేదు. ఆమె రాత్రింబగళ్ళు భర్త పక్కన ఉండి సేవ చేసింది, దైవాన్ని ప్రార్థించింది. అయినా విధి తలవంచలేదు. భర్త మరణించాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో ఆ స్త్రీ నిష్ఠ శక్తిగా మారింది. ఆమె ధర్మం, భక్తి, నమ్మకం దైవాన్ని కదిలించాయి. దైవ కృపతో ఆమె భర్తకు కొత్త జీవితం లభించింది. కథ చెప్పిన బేతాళుడు విక్రమ్ని అడిగాడు, బోలో విక్రమా, ఇక్కడ గెలిచిందెవరు, నిష్టనా, విధినా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళా, విధి పరీక్షిస్తుంది, కాని నిజమైన నిష్ఠ విధికే దారి చూపిస్తుంది. ఇక్కడెక్కడ గెలిచింది నిష్ఠే. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతన్ని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, అచంచలమైన నిష్ఠ విధిని కూడా మార్చగలదు. నమస్కారం, ఇది రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు యొక్క మొదటి భాగం. ఇందులో మీరు టైటిల్ సాంగ్, విక్రమ్ బేతాళుని యొక్క పరిచయం మరియు 3 వేర్వేరు కథలు చూశారు. నా రెండవ భాగంలో టైటిల్ సాంగ్తో పాటు 3 వేర్వేరు గుణాలు కలిగిన ముగ్గురు యువరాజులు, మౌన ప్రేమికుడు, మృత భర్త యొక్క పునర్జన్మ, వ్యాపారి కుమారులు, రాజకుమారి త్యాగం, చదువుకున్న మూర్ఖుడు మొదలగు 6 కథలు చూపిస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఆనందోశ్రీని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కితే నేను నా తరువాతి వీడియో యూట్యూబ్లో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని వేరే వారికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ధన్యవాదాలు.